ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో పిల్లలు లేక బాధపడుతున్న చాలామంది దంపతులు ఐవీఎఫ్ సెంటర్స్‌లో కన్సల్ట్ అవుతున్నప్పుడు, ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు వాళ్ళకి చెప్పే ఒక అందమైన అబద్ధం ఏంటి అనంటే, మీకు స్పెర్మ్ కౌంట్ అనేది సెమెన్‌లో లేదు. కానీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి మీకు ఐవీఎఫ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటానికి ముఖ్యంగా 2 పద్ధతులుంటాయి. ఒకటొచ్చేసి టీసా అంటారు. అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్. 2 వచ్చేసి మైక్రో టీసీ అంటారు. అంటే మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్. అసలు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? టీసా, మైక్రో టీసీ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ ఈ 2 పద్ధతుల్లో దేని ద్వారా ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీస్తే స్పెర్మ్ కౌంట్ స్పెర్మ్స్ రావటానికి, హెల్తీ స్పెర్మ్స్ రావటానికి ఎంత ఛాన్స్ ఉంటది? అండ్ ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు చేస్తున్న మోసాలేంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ రిలేటెడ్‌గా ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే, ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, లేదా కదలికలు తక్కువగా ఉన్నా, లేకపోతే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్‌కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ పేషెంట్స్ ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అనంటే, టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి మీకు ఐవీఎఫ్ చేస్తాము అని. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ అనేది అందరిలోనూ చేయలేరు. కేవలం ఒక 10-15 మందిలో మాత్రమే చేయగలం. ఒక 85-90 మందిలో టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటం అనేది సాధ్యం కాదు. అది ఎవరిలో టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి చేయొచ్చు, ఎవరిలో టెస్టిస్ నుంచి స్పెర్మ్ రాదు అనేది ఐవీఎఫ్‌కి వెళ్లే ముందే డిసైడ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ప్రతి పేషెంట్‌కి ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు చెప్పేది ఏంటి అనంటే, టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని. అండ్ దానికి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయడానికి 2 పద్ధతులుంటాయి. ఒకటి టీసా అంటారు. అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్. టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్ అంటే జస్ట్ టెస్టిస్ పైన ఒక చిన్న నీడిల్ వేసి దాని నుంచి 1 ఆర్ 2 ట్యూబ్యూల్స్ తీసుకొని దాంట్లో స్పెర్మ్ ఉందో లేదో చెక్ చేసే పద్ధతిని టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్ అంటారు. ఈ టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్ పద్ధతిలో కేవలము 100లో ఒక 5గురికి మాత్రమే స్పెర్మ్ అనేది వచ్చిద్ది. 100లో 95 మందికి టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్‌తో స్పెర్మ్ అనేది రాదు. ఓన్లీ 100లో ఒక 3-5 మాత్రమే వస్తది. మైక్రో టీసీ అంటారు. అంటే మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్. ఈ మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్ అనే పద్ధతి ఏంటి అనంటే, టెస్టిస్‌ని ఓపెన్ చేసి మైక్రోస్కోప్‌లో చూస్తా టెస్టిస్ లోపల డైరెక్ట్‌గా హెల్తీ ట్యూబ్యూల్స్ ఏమున్నాయి అని చేసే పద్ధతిని టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్ లేదా మైక్రో టీసీ అని అంటారు. ఈ మైక్రో టీసీలో కనీసము 100లో ఒక 20 మందికి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయటానికి అవకాశం ఉంటది. టీసాలోనేమో జస్ట్ ఒక 5గురికి మాత్రమే అవకాశం ఉంటది. అది ఒక బ్లైండ్ ప్రొసీజర్. దాంట్లో జస్ట్ టెస్టిస్‌లో బ్లైండ్‌గా నీడిల్ వేసి చేసేది టీసా, టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్. మైక్రో టీసీ అంటే టెస్టిస్‌ని ఓపెన్ చేసి టెస్టిస్ లోపల మైక్రోస్కోప్‌లో చూసుకుంటా హెల్తీ ట్యూబ్యూల్స్ ఏమన్నా ఉన్నాయేమో చేసేది మైక్రో టీసీ. సో, మైక్రో టీసీలో హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయటానికి. మైక్రో టీసా కాకుండా టీసాలో జస్ట్ 5% ఛాన్స్ ఉంటది. అన్ని ఐవీఎఫ్ సెంటర్స్‌లోనూ వాళ్ళు చేసేది కేవలము టీసా మాత్రమే చేస్తారు. టీసాలో 100లో 3-5 మాత్రమే స్పెర్మ్ వచ్చిద్ది. 95 మందికి స్పెర్మ్ రాదు. మైక్రో టీసీలో 100లో కనీసం 20 మందికి స్పెర్మ్ అనేది వస్తది. మైక్రో టీసీ చేయాలి అనంటే ఆపరేట్ చేసే సర్జన్‌కి చాలా సర్జికల్ స్కిల్స్ మినిమమ్ ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నా ఉండాలి. మైక్రోస్కోప్‌తో సర్జరీ చేసే ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ 5 ఇయర్స్ అన్నా ఉండాలి. ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది కావాలి సర్జరీ చేయాలి అనంటే. నాకు తెలిసి ఆంధ్ర, తెలంగాణలో ఒక్క ఐవీఎఫ్ సెంటర్‌లో గూడా మైక్రోస్కోప్ లేదు. మైక్రో టీసీ చేసేంత సర్జికల్ స్కిల్స్ ఉన్న డాక్టర్స్ లేరు. కానీ వాళ్ళు ప్రతి పేషెంట్‌కి జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్‌కి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామంటారు. వాళ్ళు చేసేది ఏంటంటే జస్ట్ టీసా చేస్తారు. అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్ చేస్తారు. అది కేవలం 100లో 3-5 మాత్రమే స్పెర్మ్ వస్తది. మాక్సిమం బెనిఫిట్ జరగాలి అనంటే మైక్రో టీసీ అంటే మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్ అనే పద్ధతిలో చేయాలి. మా దగ్గర మా జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్‌లో ఎవరైనా ఐవీఎఫ్ అవసరమైతే ఖచ్చితంగా ఎవరికైతే ఐవీఎఫ్ అవసరమయ్యి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయటానికి ఛాన్సెస్ ఉంటాయి అని ముందే మేము ఐడెంటిఫై చేసి ఎగ్జామిన్ చేసి అనిపిస్తదో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మా దగ్గర మైక్రో టీసీ చేస్తాము. కంపల్సరీగా ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి టెస్టిస్ లోపల హెల్తీ స్పెర్మ్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకొని ఈ ఐవీఎఫ్ చేయటం అనేది జరుగుతుంది. సో, ఈ ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్‌కి చెప్పే ఈ అబద్ధాలు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి చేస్తామని దానంత పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. ప్రతి పేషెంట్‌కి వాళ్ళు చెప్పేది అదే అబద్ధం. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి చేస్తాము, టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి చేస్తామని. కేవలం వాళ్ళు చేసే పద్ధతిలో
100 మందికి చేస్తుంటే కేవలం 3-5 మాత్రమే చేయగలరు. మిగతా 95 మంది పేషెంట్స్‌కి కేవలం డబ్బుల కోసం చేస్తున్న ప్రొసీజర్ వాళ్ళు. సో ఎవరైతే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో, మీకు నిజంగా మీ ఓన్ స్పెర్మ్‌తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే అసలు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి? అది టీసా అవసరమైద్దా? మైక్రో టీసీ అవసరమైద్దా? అసలు మైక్రో టీసీలో ఎంత ఛాన్సెస్ ఉంటాయి? టీసాలో ఎంత ఛాన్సెస్ ఉంటాయి అనేది మీరు ముందే తెలుసుకొని దాని తర్వాత మీరు ఐవీఎఫ్‌కి వెళ్తే మీ టైమ్ అండ్ మనీ సేవ్ అయిద్ది. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మా హాస్పిటల్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఎవరైతే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ మీ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌కి కారణం ఏమిటి? అండ్ అసలు మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా? ఒకవేళ చేస్తే ఏ పద్ధతిలో చేయాలి? అది టీసానా? మైక్రో టీసీయా? అనేది ఎవ్రీథింగ్ చెప్పడం జరుగుతుంది. డెఫినిట్‌గా మీకు బెటర్ నాలెడ్జ్ అనేది వచ్చిద్ది. సో మీకు టైమ్ అండ్ మనీ సేవ్ అవుతాయి. థాంక్ యూ.